హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇట్స్ మీ రమ్య విశ్వనాథ్. నేనైతే చాలా బాగున్నాను, మీరు కూడా బాగున్నారని అనుకుంటున్నాను. సో ఈరోజు మన వీడియో ఏంటంటే, నేను ఇక్కడ స్ప్రింగ్కి చెర్రీ బ్లాసమ్స్ వస్తాయన్నమాట. సో చెర్రీ బ్లాసమ్స్ అంటే చాలామందికి తెలుసు, కానీ మనకైతే అవి చూడలేమన్నమాట. ఎందుకంటే ఇండియాలో అవి పెరగవు, అంటే ఆ వాతావరణానికి వాటికి. సో ఇక్కడైతే ఈ సీజన్లో ఈ చెర్రీ బ్లాసమ్స్ చాలా బాగుంటాయి అన్నమాట. సో చాలా దగ్గరలో విన్నా, నేను చూశాను అనమాట. డైరెక్ట్గా చూడాలి అని చెప్పేసి చాలా ఇష్టంగా అనిపించింది. సో దాని బ్యాక్గ్రౌండ్లో ఫొటోస్ తీసుకుంటే కానీ, వీడియోస్ తీసుకుంటే కానీ చాలా బాగుంటుంది. వెళ్ళాలి అనుకుంటున్నా. సో ఆ టైంలో ఏమైందంటే, మా ఇండియన్ అంటున్నాను, ఇంటర్నేషనల్ వైఫ్స్ మీట్ నేను ఉన్నాను కదా. సో వాళ్ళు ఇట్లాగా ప్లాన్ చేస్తున్నాం, వెళ్దామని, వస్తారా అంటే ఓకే వస్తాము అని చెప్పేసి అన్నాము, నేను శ్యామల. సో అక్కడికైతే వెళ్ళామన్నమాట. ఇది వచ్చేసి ఒక పార్క్. ఇది మా ఇంటి దగ్గర నుంచి ఒక 35 to 45 మినిట్స్ పట్టిద్ది అనమాట జర్నీ. సో వీళ్ళే రైడ్ ఇచ్చి తీసుకొని వస్తారు, మళ్ళీ వీళ్ళే మన ఇంటి దగ్గర డ్రాప్ చేస్తారనమాట. సో ఇట్లాగా మేము కొన్ని ప్లేసెస్కి కూడా వెళ్తూ ఉంటాము. సో ఈసారి వచ్చేసి ఈ ప్లేస్ చెప్పారనమాట. సో ఇంకా తప్పకుండా వెళ్ళాలి అని చెప్పి డిసైడ్ అయిపోయి ఇక్కడికైతే వచ్చేసాము. ఈ పార్క్ నేమ్ వచ్చేసి రెడ్ వెన్ పార్క్ అనమాట. సో ఇక్కడ వచ్చేసి చెర్రీ బ్లాసమ్స్ అయితే చాలా బాగున్నాయి. ఇది స్టార్టింగ్ అనమాట. సో నేను అనుకున్నాను ఇంకా ఇయ్యనేమోలే ఉంది అని చెప్పేసి అనుకున్నా. అందుకే జూమ్ చేసి మరీ ఫోటోలు వీడియోలు తీసుకుంటున్నా. చాలా బాగున్నాయి చూడ్డానికి. పింక్ కలర్లో ఒక 5 రెక్కలు వచ్చాయి. సో చాలా అంటే చాలా బాగున్నాయి అనమాట. ఫస్ట్ టైం నేను చూడడం ఇట్లాగా. ఈ కలర్ఫుల్గా చూస్తుంటే నాకైతే కళ్ళు చాలట్లేదన్నమాట. కళ్ళు చాలనంత అందంగా కనిపిస్తున్నాయి. సో అక్కడితో అయిపోయింది అనుకుంటే, ఇక్కడ అటు ఇటు చెట్లు వేసి మధ్యలో దారి లాగిచ్చారనమాట చెర్రీ బ్లాసమ్స్కి. అదైతే ఇంకా బాగా నచ్చింది. ఏదో సినిమాల్లో చూస్తాం కదా, సో ఆ ఫీలింగ్ వచ్చిందనమాట. బట్ ఈ ఆకులన్నీ, ఆకులు అంటున్నాను ఏంటి, ఆ పువ్వులన్నీ కూడా మొత్తం రాలిపోతున్నాయి అనమాట. ఇంకా నేను వెళ్ళింది బుధవారం అనుకుంటా. ఇంకా శని ఆదివారంకి ఇంకా ఫుల్ మొత్తం రాలిపోతాయి. ఇంకా అసలు ఈ పువ్వులు ఉండవు అనమాట. ఈ మొత్తం కూడా ఒక 2 to 3 వీక్స్ మాత్రమే ఉంటాయి ఈ పువ్వులు ఇట్లాగా. ఈ సీజన్లో ఈ 3 వీక్స్ మాత్రమే ఇట్లా ఉంటాయంట. దాని తర్వాత మొత్తం కూడా రాలిపోతాయంట. అంటే ఆ టైంలోనే అందరూ కూడా వచ్చేసి ఈ ప్లేస్ని చూస్తూ ఉంటారు. ఇక్కడ ఒకటే కాదు, అలాగే వాషింగ్టన్ డీసీలో కూడా ఇది ఒక ఫెస్టివల్ లాగా జరుగుతుందంట. అంటే చెర్రీ బ్లాసమ్స్ ఫెస్టివల్ అట్లాగా జరిగిద్దంట. సో అంత దూరం అయితే మనం వెళ్ళలేం కదా. సో మా ఇంటి దగ్గర నుంచి వాషింగ్టన్ డీసీ వెళ్ళాలంటే ఒక 3 hours అట్లా పడుతుందన్నమాట. సో అందుకని చెప్పేసి అక్కడికి వెళ్ళలేదు. నేనైతే ఇక్కడికి వెళ్ళాను. ప్లేస్ అయితే మాత్రం చాలా బాగా నచ్చిందనమాట. ఆ పువ్వులు అయితే నాకు ఇంకా బాగా నచ్చాయి. నేను అవి తెచ్చుకుందాము, దాచిపెట్టుకుందాం అని చెప్పేసి ఇట్లాగా తెంపుతుంటే అట్లాగా రాలిపోతున్నాయి అన్నమాట. అంటే మొత్తం అంటే స్టార్టింగ్ టైంలో అయితే పువ్వుగా వచ్చి ఉండేదేమో, చూసారా ఎట్లా రాలిపోతున్నాయో. పెద్ద గాలి కొడితే చాలు మొత్తం కూడా ఎగిరిపోతున్నాయి అవన్నీ కూడాను. ఆ టైంలో అయితే ఫుల్ గాలి ఉందిలేండి. సో ఆ గాలికి మొత్తం పువ్వులన్నీ, ఆకులు ఒక్కసారి గుంపుగా వచ్చేస్తుంది అనమాట, ఎవరో చల్లినట్టు. సో చాలా మంచి ఎక్స్పీరియన్స్ అయితే అయ్యింది నాకైతే. ఫుల్ ఆనందం అనమాట. అన్ని పువ్వులు ఒక్క దగ్గర చూసి, నేను ఇదైతే ఫస్ట్ టైం చూడడం ఈ చెర్రీ బ్లాసమ్స్. చాలా బాగా అనిపించింది. సో చూడండి, పైన అసలు పింక్ కలర్లో చాలా బాగుంది కదా. నేను వేసిన డ్రెస్ కూడా దానికి మ్యాచ్ అయిపోయింది. సో ఈ విధంగా అయితే చాలామంది కలిసి వెళ్ళాము. ఒక 50 members పైనే ఉండొచ్చు అనుకుంటా. సో అందరం కలిసేసి ఇట్లా అయితే వచ్చామన్నమాట. సో అక్కడ పిల్లలకి ఆడుకోవడానికి కూడా ఒక ప్లే గ్రౌండ్ టైప్ ఉంది. గున్ను అయితే నాతో రాలేదు, స్కూల్కి వెళ్ళి ఉన్నాడు కాబట్టి. ఎవరు కొంచెం చిన్న పిల్లలు వచ్చున్నారు మాతో పాటు, వాళ్ళ పేరెంట్స్, వాళ్ళ పిల్లలు వచ్చున్నారు. సో వాళ్ళని అక్కడ ఆడిస్తూ ఉంటే మేమైతే ఈ చెట్టు కింద కూర్చొని దాన్ని అలాగా చూస్తూ ఆస్వాదిస్తూ ఉన్నాం అనమాట. సో అక్కడ ఆ రోజు అంత ఎండగా కూడా లేదు, అట్లానే అంత చల్లగా కూడా లేదు. సో బాగుంది వెదర్ అయితే. గాలి మాత్రమే కొడుతుంది అంతేను. సో చూసారా, అక్కడ కూర్చొని చాలాసేపు కళ్ళ నిండా చూసుకొని అయితే ఇంకైతే ఇంటికి స్టార్ట్ అయిపోయామన్నమాట. ఇంకా మేమందరం కూడాను అదంతా కూడా ఒకసారి చూపిద్దాము అని చెప్పేసి ఇట్లాగా. నాకైతే మెయిన్ నచ్చింది అటు ఇటు చెర్రీ బ్లాసమ్స్ చెట్లు, మధ్యలో దారి
పంపించారనమాట. సో నేను ఆల్రెడీ నా ఇన్స్టాగ్రామ్లో వాటిల్లో నేను వీడియోస్ తీసుకొని ఉన్నా, ఈ చెర్రీ బ్లాసమ్స్ది ఫొటోస్. అట్లాగే ఆ వేలో నేను నడుస్తూ వచ్చింది స్లో మోషన్ వీడియోస్ అవన్నీ కూడా కలిపి నేను ఒక వీడియో చేస్తున్నాను అనమాట. ఒకవేళ చూసే పని అయితే ఒకసారి నా ఇన్స్టాగ్రామ్లోకి వెళ్ళి చూడండి, చాలా బాగుంది. ఆ ప్లేస్ వీడియో కూడా చాలా బాగుందన్నమాట. నా ఇన్స్టాగ్రామ్ ఐడి వచ్చేసి రమ్యానాయుడు 33 అని ఉంటుంది. సో ఒకసారి అయితే వెళ్ళి చెక్ చేయండి. దీనికి సంబంధించిన ఫొటోస్ అండ్ వీడియోస్ ఉంటాయి, అలాగే నా డైలీ అప్డేట్స్ కూడా దాంట్లో ఉంటాయన్నమాట ఎవ్రీడే. సో ఈ వీడియో అయితే మీ అందరికీ కూడా బాగా నచ్చిందని అనుకుంటున్నాను. నాకైతే చాలా 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 బాగా నచ్చింది. ఫస్ట్ ఎక్స్పీరియన్స్ ఇన్ని ఫ్లవర్స్తో. సో ఇంకా వేరే ప్లేస్ కూడా నేను వెళ్ళాను అనమాట, మా ఇంటి దగ్గరే ఆ చెట్టు. సో అది కూడా నేను త్వరలోనే అప్లోడ్ చేస్తాను, ఆ చెట్టు ఫొటోస్ అండ్ వీడియోస్ అవన్నీ కూడాను. అవి అయితే ఆల్రెడీ నేను నా ఇన్స్టాగ్రామ్లో అప్లోడ్ చేస్తున్నాను. ఎవరైతే ఇట్లాంటి మంచి ఫ్లవర్స్ అండ్ వీడియోస్ చూద్దామో అనుకుంటున్నారో వాళ్ళు తప్పకుండా వెళ్ళేసి నా ఇన్స్టాగ్రామ్ ఐడిని ఫాలో అయితే నా వీడియోస్ అన్నీ కూడా మీకు వస్తాయన్నమాట. మంచిగా చూసేయచ్చు ఇట్లాంటి వీడియోస్. సో మీ అందరికీ కూడా ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. ఈ వీడియోని ఇంతవరకు చూసినందుకు అందరికీ కూడా పేరు పేరున థ్యాంక్ యూ సో మచ్. అలాగే ఫస్ట్ టైం ఎవరైనా చూస్తున్నారు అనుకుంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.